ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రవళిక నీకు తెలుసా? తెలుసు సార్. 10 ఏళ్లుగా ఆవిడ దగ్గర పనిచేస్తున్నా సార్. నాకు అక్కలాంటిది. ఓకే, నీకు ఈ ప్రభాస్ తెలుసా? బాగా తెలుసు సార్. ఈ ప్రభాస్ నా పని చేసింది కూడా మా అక్కే. వీడి లేనిపోని ప్లాన్లు మా అక్కకి చెప్పడం వల్ల ఈ మధ్య అమెరికా నుండి మా అక్క ఇక్కడికి వచ్చింది సార్. చివరికి వీడి వల్ల వీడి చేతిలోనే మా అక్క చచ్చిపోయింది సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరేంటన్నారు? బాబూజీ. ఈ ప్రభాస్ వల్లే మీ అక్క చనిపోయింది అంటున్నారు కదా? అవును. ఈ ప్రభాస్ వల్ల ఈ ప్రభాస్ చేతిలో మీ అక్క చనిపోవడాన్ని మీరు చూసారా? మా అక్క వీడిని చంపి ఆ నేరం రఘురామ్ గారి మీద వేయాలని చూసింది. ఆ క్షణంలో మెరుపుదాడి జరిగి వీడి చేతిలో మా అక్క చనిపోయింది. ఇంత నీట్గా జరిగింది చెప్తున్నారు. ఇదంతా మీ కళ్ళ ముందు జరిగిందా? లేదు. అయితే ఇలా జరిగిందని ఇలాగే చెప్పమని ఈ జానకి మనుషులు మీకు చెప్పారా? లేదు, వాళ్ళెవరూ చెప్పలేదు. మరెవరు చెప్పారు? వీడే, ఈ ప్రభాసే చెప్పాడు. అయ్యో లేదు జడ్జి గారు, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదండి. నాకు ప్రవల్లికే తెలియదంటే ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి నా మీద లేనిపో నిందలు వేస్తున్నారు ఈ లాయర్ గారు. అవును లాయర్ గారు, నా కొడుకు ఒట్టి అమాయకుడు, వాడికి ఏ పాపం తెలియదండి. జడ్జి గారు మీరు నమ్మకండి, వాడు అమాయకుడు కాదు, వాడు పచ్చి దొంగ పోరంబోకు. అసలు వాడంత బేవర్స్ కదా మా ఊళ్ళోనే లేడు. జడ్జి గారు సుత్తి కొట్టి మరీ చెప్తున్నారు, లేదంటే ఆ సుత్తితో మిమ్మల్ని కొడతారు. నమస్కారం. ఉండు బావా. ప్రభాస్ అబద్ధం చెప్తున్నాడు జడ్జి గారు. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. వీడు అబద్ధం చెప్తున్నాడు జడ్జి గారు. ఈ ప్రభాస్ బావూజీతో ప్రవళికను ఎలా చంపింది చెప్పడం అంతా మా ఆద్య ఫోన్లో రికార్డ్ చేసింది. ఏంటి రికార్డ్ చేసిందా? ఏది? ఆ రికార్డ్ ఒకసారి చూపించమనండి సార్. చూపిస్తే ఇప్పుడే ఇక్కడే మీరు శిక్ష వేయకముందే నేను కాల్చుకొని చచ్చిపోతాను సార్. చూపించమనండి సార్. ఆయన మా ఊరికి పెద్ద మనిషి అని, నాలాంటి ఒక సాధారణ అమాయకుడిని దొరికారని నన్ను బలి చేసి ఆయన భార్యను విడిపించుకోవాలని చూడ్డానికి ఎన్ని నిందలేస్తున్నారు సార్ నా మీద. ఏంటి రఘురామ్ గారు ఇది? మీ భార్య కోసం ఊళ్ళో ఉన్న చిన్న చితకా మనుషుల్ని చితికిపోయేలా చేస్తారా? మీ భార్య చేసిన హత్యను ఈ ప్రభాస్ మీద రుద్దే ప్రయత్నం చేయడం కూడా నేరమే అవుతుంది తెలుసా మీకు? ఊళ్ళో నీతిమంతులుగా చలామణి అవుతూ తీర్పులు చెప్తారంట కదా మీరు. ఆ తీర్పులు కూడా ఇలాగే ఉంటాయా? నాకు, నా భార్యకి, నా కుటుంబానికి సాయం అని వచ్చిన వారికి న్యాయం చేయడమే తెలుసు. ఆకలని వచ్చిన వారికి అన్నం అందించడమే తెలుసు. ప్రాణం కన్నా పరువే ఎక్కువని, మన ఇంటికన్నా ఊరే ముఖ్యమని బ్రతికే మాకు ఒకరి ప్రాణం తీసి ఆ నేరాన్ని ఇంకొకరిపై మోపి తప్పించుకునేంత కుట్రలు తెలియవు. ఈ దుర్మార్గుడు ప్రవల్లికని ఎలా చంపింది ఆ బావూజీతో చెప్పడం మా ఆద్య రికార్డ్ చేసింది. ఏంటి రికార్డ్ చేశారా? ఏది చూపించండి.
దుర్మార్గుడే మా ఆద్య ఫోన్ని మంటల్లో పడేశాడు. నన్ను కూడా చంపబోయాడు. నా పైకి ఆ పొలుగు దూసే క్రమంలో ఆ పొలుగు పోటుకి ఆద్య గురైంది. మీరింక వెళ్ళొచ్చు. చూసారా యువరానర్, డిఫెన్స్ లాయర్తో పోటీపడి ఈ జానకి భర్త వాళ్ళ కూతుళ్ళిద్దరూ అందరూ పోటీపడి మరి కట్టుకథ అల్లేస్తున్నారు యువరానర్. రఘురామ్ చెప్పినట్లుగా నిన్న రాత్రి ప్రభాస్ బాబుజీని కలవలేదు, రఘురామ్తో గొడవ పడలేదు, వీరు చెప్పినట్టుగా తను ఆద్యను పొడవలేదు. అవును జడ్జి గారు, అసలు నేను నిన్న రాత్రి ఊళ్ళోనే లేనండి. నా ఫ్రెండ్ పెళ్లికి టౌన్కి వెళ్ళానండి. తిరిగి తెల్లారి ఊరికొస్తుంటే ఈ రఘురామ్ అల్లుళ్ళిద్దరూ నన్ను అన్యాయంగా కొట్టేసి ఆద్యని పొడిచానని తప్పు కేసు పెట్టి పోలీసులకు అప్పచెప్పారండి. నాకు మీరే న్యాయం చేయాలి జడ్జి గారు. అబద్ధం, అబద్ధం. ఈ ప్రభాస్ చెప్తున్నది పచ్చి అబద్ధాలు జడ్జి గారు. రామా వెళ్ళు రామా. వెళ్ళు. వెళ్ళి ఏం చేస్తుందని ఏం చెప్తుందని? అక్కడ లాయరు బావగారికి నీళ్లు తాగించాడు. ఈ రామలక్ష్మి వెళ్ళి నిలబడగలదా? మరే హ్మ్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఈ ప్రభాస్ చెప్పేది, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పేది అన్ని అబద్ధాలే జడ్జి గారు. ఐసీ, మరి నిజమేంటి తల్లి? నీకు తెలుసా? తెలుసు, నాకు నిజం తెలుసు. మీకు తెలిసిన నిజమేంటి? ఈ ప్రభాస్ నిన్న రాత్రి ఊళ్ళోనే ఉన్నాడు. ఇతని చేత నిజం కక్కించడానికి నేను ఆద్య కలిసి ఆ బావూజీతో ఫోన్ చేపించి తోటకి రప్పించాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.